హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక 5 ట్రిక్స్ తెలుసుకోబోతున్నాం. ఈ 5 ట్రిక్స్ గాని మీరు యూజ్ చేస్తే మీ క్లాడ్ సెషన్ లిమిట్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోకుండా ఉంటుంది. అంటే దట్ మీన్స్ మీరు ఎక్కువసేపు క్లాడ్‌తో మాట్లాడొచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో దట్ యూ విల్ గెట్ గ్రేట్ అవుట్‌పుట్స్ అండ్ యూ కెన్ యూజ్ యువర్ క్లాడ్ ఎఫిషియంట్‌లీ. సో బై విచ్ మీరు డబ్బులు కట్టకుండానే ఎక్కువసేపు వాడొచ్చు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది 5 ట్రిక్స్, మీరు ఒక 2 పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. అదేంటంటే పాయింట్ నంబర్ 1, వాట్ ఈస్ టోకెన్? టోకెన్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టెక్స్ట్ దట్ ఎన్ ఏఐ మోడల్ కెన్ రీడ్ ఆర్ జనరేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వర్డ్స్ గాని మీరు తీసుకుంటే, ఆ 100 వర్డ్స్‌లో ఆన్ అన్ యావరేజ్ మీకు 130-150 టోకెన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ద ఒక చిన్న పార్ట్‌ని ఏఐ ఏదైతే చూడగలదో లేదా జనరేట్ చేయగలదో దాన్నే టోకెన్ అంటామన్నమాట. అండ్ ద సెకండ్ పాయింట్ దట్ యూ నీడ్ టు నో ఈస్ హౌ టోకెన్స్ యాక్చువల్లీ వర్క్ ఇన్ క్లాడ్. సో బేసిక్‌గా క్లాడ్‌లో టోకెన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాడ్ ఓపెన్ చేసి మీరు ఒక మెసేజ్ పెడితే ఇట్ విల్ రీడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అగైన్ మళ్ళీ మీరు సెకండ్ మెసేజ్ పెడితే ఇట్ విల్ రీడ్ అగైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మళ్ళీ థర్డ్ మెసేజ్ సేమ్ రిపీట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అంటే మెసేజ్ 1 మనం పెట్టినప్పుడు ఒక 500 టోకెన్స్ ఖర్చయితే మెసేజ్ 15, 10 మెసేజెస్‌కెళ్ళేటప్పటికి అది ఆల్మోస్ట్ 10,000 టోకెన్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే యూ జనరేట్ అండ్ ద వే యూ ప్రాంప్ట్. అంటే టాప్ టు బాటమ్ చదవడం వల్ల ఇదేమవుతుందంటే టోకెన్ కన్జంప్షన్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంటి? ఈ టోకెన్ కన్జంప్షన్‌ని రిడ్యూస్ చేయడం. దానికి వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 5 ట్రిక్స్. రైట్. ట్రిక్ నంబర్ 1 వచ్చేసి గివ్ ద ప్రాంప్ట్ ఇన్ బ్యాచ్ ప్రాంప్ట్స్. అంటే మీరు సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ ఎప్పుడు క్లాడ్‌కి ఇవ్వడానికి ట్రై చేయకండి. బికాస్ మీరు ఫస్ట్ సింగిల్ లైన్ ఇస్తారు. అదొక ఆన్సర్ ఇస్తుంది. మళ్ళీ మీరు సింగిల్ లైన్ ఇస్తారు. అది మళ్ళీ ఇంకో ఆన్సర్ ఇస్తుంది. అగైన్ ఇట్ రీడ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో ఇదంతా చేసే కంటే ఎప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ప్రాంప్ట్స్ కింద ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాస్క్ ఉంది. దాన్ని 1 లైన్ ప్రాంప్ట్ కంటే మీరు దాన్ని ఎలాబరేట్ చేసి ఒక 2, 3 సెంటెన్సెస్ కింద ఎలాబరేట్ చేసి ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాట్‌జీపీటీకి ఇచ్చేసేయండి. దిస్ ఇస్ ద ప్రాంప్ట్ దట్ ఐ వాంట్ టు గివ్ టు చాట్‌జీపీటీ. యాక్ట్ లైక్ ఎ ప్రాంప్ట్ డిజైనర్ అండ్ గివ్ మీ వన్ ప్రాంప్ట్ అంటే అదొక పారాగ్రాఫ్‌లో మీకు ప్రాంప్ట్ చేసి ఇచ్చేస్తుంది. అండ్ ఆ ప్రాంప్ట్‌ని తీసుకెళ్ళి మీరు క్లాడ్‌లో పేస్ట్ చేసేయొచ్చు. దట్స్ ఇట్. సో దట్ మీకు ఇక్కడ ఎక్కువ టోకెన్స్ అనేది కన్జంప్షన్ అవ్వదు. సో క్లాడ్ అనేది ఎక్కువ టోకెన్స్ రీడ్ చేయకుండా మీకు అంత పెద్ద ప్రాంప్ట్‌ని యూజ్ చేసుకొని మంచి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ట్రిక్ నంబర్ 1. అండ్ ట్రిక్ నంబర్ 2 ఈస్ ఎడిట్ మెసేజ్. సో బేసిక్‌గా మీరు మెసేజ్‌ననేది ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చా. నాకు డిజైర్డ్ అవుట్‌పుట్ రాలే. ఇప్పుడు నేను నెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసే కంటే ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నాననుకోండి. ఆ ఎడిట్ ఆప్షన్‌లో ఆ ప్రాంప్ట్‌ని మోడిఫై చేస్తా. సో దట్ అగైన్ ఇట్ రీడ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బట్ థిస్ టైమ్ ఓన్లీ 1 మెసేజ్ ఇట్ రీడ్స్. సో సెకండ్ మెసేజ్ పంపకుండానే నేను ఎడిట్ చేసేసుకుంటే నాకు టోకెన్స్ అనేవి తక్కువ అనేది కన్జంప్షన్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ట్రిక్ నంబర్ 2. అండ్ ట్రిక్ నంబర్ 3 వచ్చేసి డు నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 6-7 మెసేజెస్ ఇన్ ది సేమ్ చాట్. అంటే మీరు ఒక చాట్ ఓపెన్ చేసినప్పుడు అందులో మీరు ప్రాంప్టింగ్ అనేది చేస్తున్నప్పుడు ఒక 6-7 మెసేజెస్ కన్నా ఎక్కువ ఎక్సీడ్ చేయకండి. అండ్ మీరు ఒక క్వెషన్ రేజ్ చేయొచ్చు. ఇప్పుడు 6-7 మెసేజెస్ కన్నా రీచ్ చేయకపోతే హౌ కెన్ వి కంటిన్యూ ద సేమ్ చాట్ అని అడగొచ్చు. ఎందుకంటే కాంటెక్స్ట్ అనేది మిస్ అయిపోతుంది. కాంటెక్స్ట్ మిస్ అవ్వకుండా మీరు ఏం చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ 6 మెసేజెస్ అనేవి క్రాస్ చేశాను అనుకోండి. నేనేం చేస్తానంటే గివ్ మీ ది సమ్మరీ ఆఫ్ దిస్ చాట్ అని కొడతా. ఇది సమ్మరీ ఇస్తుంది. అండ్ ఈ సమ్మరీని తీసుకెళ్ళి నేను న్యూ చార్ట్‌లో పేస్ట్ చేస్తా. ఈ న్యూ చార్ట్‌లో మళ్ళీ నేను ప్రాంప్టింగ్ చేస్తా. కంటిన్యూ చేస్తా ఆ ప్రాంప్టింగ్. సో ఇక్కడ ఏమవుతుంది? నీకు టోకెన్ లిమిట్ అనేది తక్కువ కన్జంప్షన్ అవుతుంది. బికాస్ యూ నో వి ఆర్ అగైన్ స్టార్టింగ్. సో ఇట్ అగైన్ రీడ్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ నౌ బట్ విత్ ఎ ఫ్రెష్ మెసేజ్. సో అదనమాట ట్రిక్ నంబర్ 3. ఇది కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి. మీకు చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. ఓకే. ట్రిక్ నంబర్ 4 వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ మెమరీస్ సెట్ చేసుకోండి. ఆల్వేస్ మీరు క్లాడ్‌కెళ్ళి యాక్ట్ యాస్ ఎ ప్రాంప్ట్ ఇంజినియర్ ఆర్ యాక్ట్ యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్ అని ప్రతిసారి చెప్పలేరు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో నువ్వు స్టూడెంటా? టీచరా? లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ డెవలపరా? అది మొత్తం మెమరీ కూడా క్లాడ్‌కి ఇచ్చేసేయండి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ కంపెనీలో ఏం చేస్తున్నావు? నీ రోల్ ఏంటి? నీ కంపెనీ, నీ ప్రాజెక్ట్ ఏంటి? మొత్తం అంతా కూడా ఒకవేళ క్లాడ్‌కి నువ్వు క్లియర్‌గా మెమరీలో ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఇచ్చేస్తే దట్స్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ప్రతిసారి మీరు ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ టోకెన్స్ అనేవి కూడా ఎక్కువ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో మేక్ ష్యూర్ మెమరీస్ అండ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ప్రాజెక్ట్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి కరెక్ట్‌గా ఇవ్వండి. ఇట్ విల్ బి డెఫినెట్‌లీ హెల్పింగ్ యూ ఎ లాట్. అండ్ నెక్స్ట్ ట్రిక్ నంబర్ 5 ఈస్ యూజ్
కరెక్ట్ మోడల్. ఒకవేళ సింపుల్ టాస్క్స్ అయితే హైకు మోడల్ సరిపోతుంది. అండ్ ఒకవేళ డిఫాల్ట్ మోడల్ అయితే సోనెట్ 4.5, 4.6 సో అది యూజ్ చేస్తారు అలాగా. అండ్ కాంప్లెక్స్ టాస్క్‌కి ఎలాగా ఓపస్ 4.6 అండ్ ద రీసెంట్‌లీ లాంచ్ ఓపస్ 4.7 సో ఇదైతే మోడల్ కరెక్ట్‌గా వాడండి. సింపుల్ టాస్క్ అయితే హైకు వాడండి సరిపోతుంది. సో అండ్ దీస్ ఆర్ ది 5 ట్రిక్స్ దట్ ఐ వాంట్ టు యాక్చువల్లీ డిస్కస్. సో హోప్ మీరు నోట్ చేసుకున్నారనుకుంటా. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియోకొచ్చేసాం కాబట్టి లెట్స్ రివైజ్ ద ట్రిక్స్ వాట్ వి హావ్ స్టడీడ్. ట్రిక్ నంబర్ 1, always send your prompts in the batch wise so that it will reduce your token consumption. Instead of sending a single message, batch prompts send cheyandi. And trick number 2 is edit option ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అవుట్పుట్ మారుతుంది, అలాగే ఎక్కువ టోకెన్స్ అనేవి కన్జ్యూమ్ చేయకుండా ఉంటుంది క్లౌడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డు నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 6 to 7 మెసేజెస్ ఇన్ ది సేమ్ చాట్. సో ఎప్పుడైతే 6 to 7 మెసేజెస్ అనేవి ఎక్సీడ్ అయ్యారో అక్కడ టోకెన్స్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అయిపోతుంది. సో సమ్మరీ లాగి న్యూ చార్ట్‌లో దాన్ని పేస్ట్ చేసి కంటిన్యూ చేయండి ప్రాంప్టింగ్. సో దట్ ఈస్ అబౌట్ ట్రిక్ నెంబర్ 3. అండ్ ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ మెమరీ సెట్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ ఇన్ కన్జ్యూమింగ్ ది లెస్ టోకెన్. సో దట్ అది ఎప్పుడు ఆ కాన్సెప్ట్‌లోనే ఆలోచిస్తుంది. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్పింగ్ యూ. అండ్ ట్రిక్ నెంబర్ 5 వచ్చేసి యూజ్ ది కరెక్ట్ మోడల్ హైకు, సోనెట్, ఓపస్. For simple task, Haiku. For normal task, moderate task, Sonnet 4.6 will be enough. And for complex and coding tasks, Opus 4.6, Opus 4.7. So these will be enough. And వీడియో ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఆల్రెడీ. సో ఐ వాంట్ టు డిస్కస్ ఎ బోనస్ పాయింట్ హియర్. సో ఒక బోనస్ పాయింట్ ఏంటంటే ఆల్వేస్ ట్రై టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ది ఎంసీపీ కనెక్టర్స్ ఆర్ సర్వర్స్. సో బేసిక్గా మీరు ఒకవేళ కనెక్టర్స్లోకి వెళ్ళి క్యాన్వా కానీ, జీమెయిల్ కానీ, డ్రైవ్ కానీ కనెక్ట్ చేసుకుని ఉంటే మీరు అవసరం లేని టాస్క్కి దాన్ని డిస్కనెక్ట్ చేయండి. అది ప్రతిసారి ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆన్ చేసి ఉంటే ఎక్కువ టోకెన్స్ అనేవి క్లౌడ్ కన్జంప్షన్ అనేది చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ బోనస్ పాయింట్ దట్ ఐ వాంట్ టు గివ్ టు యూ. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది వీడియో. ఇక్కడ వరకు చూసావు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందని అర్థం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఇలాంటి ఏదైనా టాపిక్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఐఎమ్ రెడీ టు టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.